హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. 107వ కీర్తన, 106వ కీర్తన, 23వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనెను. అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చాలండి. ఆయన నేను వారిని నశింపజేసేదను అన్నాడు. వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. ఇది మోషే ద్వారా సమస్త ఇశ్రాయేలీయులకి ఏర్పరచబడిన ఒక గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు మోషే. వాళ్ళు మోషే మీద సణుగుకునే వాళ్ళే అయినప్పటికీ కూడాను శ్రమ కష్టం వచ్చినప్పుడల్లా తిరగబడుతూ ఉన్నప్పటికీ కూడాను మోషే దేవుని సన్నిధిలో నిలిచి వారి కొరకు అడ్డుపడ్డాడండి. హల్లెలూయా. మోషే సమస్త ఇశ్రాయేలీయుల జనాంగం మీద చూపించిన ప్రేమ నిజంగా చాలా గొప్పది. తన ప్రజల మీద చూపించిన ప్రేమ అది. అయితే తన ప్రజలే, కానీ వాళ్ళు తనకి లోబడే వాళ్ళేమీ కాదు. తనను నమ్మిన వాళ్ళు, అంటే తనను పూర్ణ హృదయంతో అనుసరించుటకు ఇష్టపడిన వాళ్ళేమీ కాదు. అయినప్పటికీ కూడాను వారి నిమిత్తము మోషే సన్నిధిలో అడ్డుపడ్డాడు. దేవుడు అక్కడ అంటాడు, మోషే నువ్వు అడ్డంలే, నేను వాళ్ళని అందరినీ నశింపజేస్తాను. నీలో నుండే ఒక గొప్ప జనాంగాన్ని పుట్టించి వాళ్లను వాగ్దాన దేశమైన కానానుకు నేను నడిపిస్తాను, వదిలేయి అని చెప్పి అంటాడు. అయినా సరే మోషే నిలిచి అడ్డుపడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటూ ఉన్న ఒక విషయం. దేవునికి తెలుసు ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళో, కానీ దేవునికి ఒకడు కావాలి, ఆయన సన్నిధిని నిలిచేవాడు కావాలి, ఆయన కోపమునకు అడ్డుపడేవాడు కూడా కావాలి. ఒక మధ్యవర్తి కొరకు ఆయన చూస్తూనే ఉన్నాడండి. యెషయాలో ఉంటాడు, మధ్యవర్తి లేకపోవుండుట చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు అని అంటాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు మన కుటుంబాలలో మధ్యవర్తులుగా ఉంటాం. మధ్యవర్తిగా ఉన్నారు అన్న సంగతి మన వలన మేలు అనుభవించిన వాళ్ళు గుర్తుపట్టొచ్చు, పట్టకపోవచ్చు. వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ అంగీకరించేవాడు, చూస్తున్నవాడు, సమస్తము ఎరిగినవాడు దేవుడు ఉన్నాడు కదండి. హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటి అనంటే సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. ఆయన సన్నిధిన నిలుచువాడు మాత్రమే అడ్డుపడగలడు. మనం కూడాను ఏ శాపము, దేవుని ఉగ్రత, కోపము, దేవుని భయం మరచి చేస్తున్న మన ప్రజల మీదకు రాకుండా అడ్డుపడుతూ ఉంటాం కదా. ఎందుకు అనంటే మనకు వారి మీద ఉన్న ఒక ప్రేమ కొద్దీ అలా చేస్తూ ఉంటామండి. ఇంకొకటి, సన్నిధిన నిలిచినవాడు, సన్నిధిన ఉన్నవాడు మాత్రమే అడ్డుపడగలడు. సన్నిధిని విడిచినవాడు తన వారి కొరకు అడ్డుపడడం అనేది అసంభవం, అది జరగని పనండి. ఇక్కడ ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, అబ్రాము 75 సంవత్సరాలకు పిలువబడ్డాడు. దేవుని మాటను నమ్మి, వాగ్దానాన్ని నమ్మి అడుగులేసుకుంటా ఆ యొక్క ప్రదేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువులను, స్వదేశాన్ని విడిచిపెట్టి
దేవుడు చూపించబోచున్న దేశం కొరకు ప్రయాణమై బయలుదేరి వచ్చేసేసాడు. వచ్చిన తరువాత అతని జీవితంలో ఐగుప్తుకు వెళ్ళాడు కరువు వస్తే. అక్కడ కూడాను కొంచెం ఇబ్బంది పడ్డాడు. దాని తరువాత వచ్చి ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. దాని తరువాత లోతు అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా బాధపడ్డాడు. మనం ఆ కాంటెక్స్ట్లో చూస్తే అండి, లోతు సొదొమ గొమొర్రాను ఏర్పరచుకొని వెళ్ళిన తరువాత అతని దృష్టికి అది యెహోవా తోట వలె పచ్చగా ఉంది, ఏదెను వనం వలె పచ్చగా ఉంది అని చెప్పి రాయబడడాన్ని చూస్తాం. అయితే దాని క్రింద ఏం రాస్తారంటే, ఆ ప్రజల యొక్క పాపము బహు ఘోరముగాను యెహోవా దృష్టికి బహు పాపంగాను అది ఉన్నది అని చెప్పి రాయబడుతుంది కదండి. అయితే కానీ అది మొదలుకొని దాని తరువాత మరలా దేవుడు అతనికి ప్రత్యక్షం అవ్వడము, వాగ్దానం చేయడము, అబ్రాము దానిని నమ్మడము, అది అతనికి నీతిగా ఎంచబడడం చూస్తాం. కానీ ఇందులోనే 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే ప్రయాణమై వచ్చిన 10 సంవత్సరాలలోనే అతడు ఆశీర్వదించబడడం జరిగింది. కరువులో తనతో లోతు ఉండడం జరిగింది. దేవుడు తర్వాత వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. ఆ ఆశీర్వాదమే వాళ్ళిద్దరూ విడిపోయే అంత, వారు కలిసి నివసించలేనంతగా వారి కలిమి విస్తరించింది. వాళ్ళు విడిపోయారు. దాని తరువాత దేవుడు దర్శించడం. కానీ ఇక్కడ శరీర సంబంధమైన మనస్సు పనిచేసి అతడు తప్పటడుగు వేశాడు. దేవుడండి అంటే ఇక్కడ అప్పటికే మనం గమనిస్తే యెహోవా యుద్ధాలు చేసేవారిని తయారు చేశాడు అబ్రాము. తన ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళని తయారు చేశాడు. తన కడుపున పుట్టిన వాళ్ళు ఎవరు లేకపోయినప్పటికీ కూడాను తాను కొంతమందిని దేవుని యుద్ధములు చేయువారిగా తర్ఫీదు చేస్తానే ఉన్నాడు. ఇంత జరిగింది. కానీ ఒక శరీర సంబంధమైన ఆలోచనకి అంగీకరించాడు. ఎప్పుడైనా సరే అండి, దేవుడు ఏది వాగ్దానం చేస్తాడో దానికి భిన్నంగానే చెయ్యడానికే దుష్టుడు, దానికి భిన్నంగా వ్యతిరేకంగా మన చేత చేపించడానికే దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం అక్కడ చోటిచ్చాడు. దాని తరువాత, అది జరిగిన తరువాత చాలా సంవత్సరాలు దేవుని అతనికి ప్రత్యక్షపరచబడలేదు. దేవుడు కనపడలేదండి. 85 నుండి దాదాపుగా 99, దాదాపు 13 సంవత్సరాలు అతనికి లేదు దేవుని యొక్క దర్శనం. దాని తరువాత దేవుడు ప్రత్యక్షమయ్యి, నా సన్నిధిలో నిందారహితునిగా నడుచుకో అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆయన సన్నిధిలో ఉండడమే కాదు, నిందారహితంగా నడుచుకోవాలి. అది ప్రారంభించిన తరువాతనే వాగ్దాన సంతతి వచ్చింది. ఇంకొక విషయం ఏంటి అనంటే అండి, సొదొమ గొమొర్రా ప్రజల పాపము దేవుని దృష్టికి బహు ఘోరంగా ఎప్పుడుంది? లోతు వెళ్ళిన టైంలోనే ఉంది. కానీ శిక్ష ఎప్పుడొచ్చింది? ఈ యొక్క అబ్రాముకు 99, అంటే 85 సంవత్సరాల అబ్రాముకున్నప్పుడే వాళ్ళ ప్రజల పాపము బహుఘోరంగా ఉంది. కానీ 99 సంవత్సరాల అబ్రాముకు వచ్చినప్పుడు, అంటే దాదాపుగా ఒక 13-14 సంవత్సరాల తర్వాత వారి మీద శిక్ష వచ్చింది. ఎందుకు అనంటే ఈ టైం పీరియడ్లో అబ్రాము దేవుని సముఖములో నిలబడి అడ్డుపడేవాడిగా తయారయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడండి తన కోపాన్ని కనపరిచేవాడిగానే ఉంటాడు. కానీ ఆ ఉగ్రత అనేది వస్తే ఎవ్వడూ నిలబడలేడు. కనుక నిజంగా ఆ ఉగ్రత రాకముందు దాని కొరకు అడ్డుపడే వాళ్లను కూడాను దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అబ్రామును సిద్ధపరిచాడు సొదొమ గొమొర్రా కొరకు కదండి. దేవుని ఉగ్రత నినివే పట్టణం మీదకు రాబోతూ ఉంది. ఆయన న్యాయస్థుడు గనుక ఉగ్రత వస్తుంది.
కానీ దాని కొరకు ముందుగా వారిని మార్చడం కొరకు, వారి కొరకు ప్రయాసపడడం కొరకు యోనాను సిద్ధపరిచాడు. సిద్ధం కాకపోతే వెనకపడి తన్నైనా ఆ ప్రదేశానికి పంపించి తను అనుకున్న పనిని చేయించాడు కదండి. అబ్రాముని ఆ సమయంకి, అంటే అబ్రామును పిలిచినప్పటి నుండి అన్ని సంవత్సరాలు పట్టింది ఒక అడ్డుపడేవానిగా తయారు చేయడానికి. మాట నమ్మినవాడే, తిరిగి వచ్చినవాడే, ఆయన సన్నిధిలో బలిపీఠాలు కట్టినవాడే, ప్రార్థనలు చేసినవాడే, తనకు యుద్ధాలు చేసేవారిని తయారు చేసినవాడే, నూలు పోగు కూడా నాకొద్దు అన్నవాడే, దేవుని మాటను నమ్మినవాడే, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇన్ని ఉన్నా సరే అడ్డుపడగలిగే అంత స్థితికి రావడం కొరకు టైం పట్టిందండి. హల్లెలూయా. మనం కూడా పిలువబడిన వాళ్ళమే. మనం కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి లోకాన్ని విడిచిపెట్టి ఈ మార్గంలోనికి వచ్చిన వాళ్ళమే. కానీ ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడే స్థాయి మనకు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మొదట ఆయన సన్నిధిలో ఉండి నిందారహితంగా జీవించడం రావాలి. అప్పుడే అడ్డుపడగలిగే స్థాయి వస్తుందండి. మోషేని కూడా మనం చూస్తే, మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల కష్టమును చూశాడట. పెద్దవాడయ్యాడు, తన ప్రజలు ఎవరో తెలిసింది, తాను ఎలాగొచ్చాడో అర్థమైంది, తన ప్రజల శ్రమను ఇబ్బందిని చూశాడు, వారిని తన ప్రజలుగా గుర్తుపట్టాడు. తన ప్రజలకు న్యాయం చేయాలని, ఏ విధం చేతనైనా వారిని విమోచించాలి అన్న ఆశ కూడా ఉందండి. కానీ ప్రయత్నం వచ్చేటప్పటికి శరీర సంబంధమైన ప్రయత్నం చేశాడు కదండి. అబ్రాహాముకు వాగ్దాన సంతతి ఉన్నప్పటికీ కూడాను, వాగ్దానం ఉన్నప్పటికీ కూడాను శరీర సంబంధమైన ప్రయత్నం చేశాడు. అక్కడ డిలే అయిపోయింది. ఇక్కడ కూడాను శరీర సంబంధంగానే ప్రయత్నం చేశాడు. తాను తన ప్రజల్ని విమోచించాలని ఆయన ఏమనుకున్నాడండి? వాళ్లను విమోచించడం కొరకు దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడని ఆ ప్రజలు గ్రహిస్తారు అని అనుకున్నాడట మోషే, శరీర సంబంధమైన ఒక ప్రయత్నాన్ని చేసి. కానీ మా మధ్య తీర్పరిగానైనా నిన్ను నియమించిన వాడెవడు అని చెప్పి వాళ్ళు తృణీకరించాడు. తర్వాత అతడు పారిపోయాడు. కానీ దేవుని సన్నిధిలో దేవుని ఉగ్రతకు నిలచి అడ్డుపడగలిగేవానిగా అతన్ని తయారు చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడానండి, మన వాళ్ళు క్రైస్తవులు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, విగ్రహారాధనను విడిచిపెట్టిన వాళ్ళు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు, మన వాళ్ళు వీళ్ళు అన్న ఒక ఉక్రోషం ఉంటుంది. వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలను బట్టి శరీర సంబంధంగా చాలా బాధపడుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ నడవండి. కానీ దేవుని ఉగ్రత రాకుండా అడ్డుపడగలిగే స్థితి మనకు రావడం కొరకు దేవుడు మనల్ని కొన్ని మార్గాల గుండా నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందులో నడిచినప్పుడు మాత్రమే మనకు ఆ స్థితి వస్తుంది, అడ్డుపడగలిగే స్థితి అనేది వస్తుంది. హల్లెలూయా కదండి. ఇప్పుడు కూడా మనం అదే పీరియడ్లో ఉన్నాం. దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. సమస్త మనుష్యుల మీద ఆయన తీర్పు రాబోతూ ఉంది కదా. ఈ ఉగ్రతలో మనము నిలబడే వాళ్ళంగా, కొంతమందిని రక్షించే వాళ్ళంగా ఉండడం కొరకే మనం తర్ఫీదవుతూ ఉన్నామండి. హల్లెలూయా. కనుక ఇది కేవలము ఆయన సన్నిధిలో నిలిచేవారికి, ఆయన సన్నిధిలో నడిచేవారికి మాత్రమే కలుగుతుంది. కనుక మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు. నిజానికి ఒకప్పటి మోషేని మనం చూసినట్లయితే, ఒకప్పటి మోషే కోపం వస్తే కొట్టి చంపే మోషే. కానీ ఇప్పుడు ఆ ప్రజలు తాను విమోచించి తాను నడిపించుకొని తీసుకొని వస్తున్న ప్రజలే తన మీద సణిగినా సరే సాగిలపడుతూ ఉన్నాడు. వారి మీద దేవుని ఉగ్రత రాకుండా అడ్డంగా నిలబడే స్థాయిలో మోషే ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది శక్తి చేత, బలం చేత అయ్యే కార్యాలు కాదు, ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. మనం ఆ యొక్క అంటే మోషే నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని అన్నాడు కదండి.
సాత్వికత మాత్రమే మనల్ని ఆ స్థాయిలోకి నిలబెడుతుంది. లోతు కొరకు తనను విడిచి వెళ్ళిపోయినవాడు, తానే ఆధారమంటా వచ్చినవాడు, ఆస్తి కొరకు తనను విడిచి వెళ్ళిపోయినవాడు, వెళ్ళిపోయేటప్పుడు కూడా తన కొరకే ది బెస్ట్ ఎంచుకొని వెళ్ళిపోయినవాడు, తాను చిక్కుబడిపోతే మరలా అబ్రామే విడిపిస్తే కూడాను మరలా తిరిగి రాలేదండి, మళ్ళా తిరిగి రాలేదు. అబ్రాము ఆశపడి ఉండొచ్చు హృదయంలో, నా వలన ఇంత మేలు లోతు కుటుంబం అనుభవిస్తోంది కాబట్టి ఈ పరిస్థితుల్లోనైనా నేను ఏదో అనుకొని పోయినా కానీ అక్కడికి వెళ్తే నాకు ఏది మిగలదు, ఎప్పటికైనా నువ్వుంటేనే నాకు ఆశీర్వాదం, నేను నీతో వచ్చేస్తాను అని అంటాడేమోనని చెప్పి ఆశపడి ఉండుంటాడు. కానీ సైలెంట్గా తీసుకొచ్చి ఇచ్చి నీ మొత్తము కూడాను హ్యాపీగా తీసుకొని ప్రైజ్ ద లార్డ్ చెప్పేసేసి వెళ్ళిపోయాడు కదండి. లోతు అబ్రాముతో నిలబడలేదు. దాని తరువాత అన్నాడండి, ఏం చేద్దాం, ఎలియాజరే నా పెద్ద దాసుడే దీనికి మొత్తానికి కూడా వారసుడైపోతాడేమో అని చెప్పి అన్నాడు. అంటే తాను నిరాకరించబడడాన్ని చూశాడు. అప్పుడు దేవుని వైపు అతని హృదయం తిరగడం ప్రారంభించిందండి కదా. అలాగే మోషే కూడాను తన ప్రజలు తనను గుర్తుపడతారు అనుకున్నాడు, ఏదో చేశాడు, కానీ ఎవ్వరు అలా ఉండరు అనేది హృదయపూర్వకంగా అర్థమైన తరువాత ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తే కానీ అంత జనాంగాన్ని మోయగలిగే అంత, అడ్డుపడగలిగే అంత, ఆదుకొనగలిగే అంత శక్తిమంతుడిగా మారాడు. హల్లెలూయా. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటి అనంటే, మనం ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, నా తల్లిదండ్రులు నాకు, నా రక్త సంబంధులు నాకు, అలాగే మీ ఇంటి వారు కొంతమంది మీకు, వారు ప్రియమైన వారు, వాళ్ళు ఏదో ఒక కష్టంలో ఉన్నారు, ఏదో ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారు అంటే మనకు నిద్ర రాదు, మనకు బాధ అవుతూ ఉంటుంది, దుఃఖం అవుతూ ఉంటుంది, ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది కదా. కానీ అదే మనుషుల్ని నిత్య నరకాగ్నిలో మనం చూడాలి. ఎప్పటికీ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి స్థితిలో మన వాళ్ళు ఉండడం మనం చూడబోతున్నామండి. అది చూడగలిగే కన్ను మనకుంటే మనం ఆయన సన్నిధిలో దీనులమయ్యి మనల్ని మనం తగ్గించుకొని ఆ ఉగ్రత వారి మీదకు రాకుండా అడ్డుపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదండి. కనుక ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిని వెదకమని ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన సన్నిధిలో ఉన్నోడే ఏదైనా చేయగలుగుతాడు. ఆయన సన్నిధిలో లేనివాడు ఏమీ చేయలేడు. అదే అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉంటే మీరు ఎండిపోతారు, ప్రజలు దాన్ని పోగు చేసి తగలెట్టేసేసేస్తారు. ఆయనకు వేరుగా ఉండి మన జీవితాలలో మనం ఏమీ సాధించలేం. ఏమైనా సాధించాము అనుకున్నా సరే లోతులాగా ఒక దినాన మొత్తం పోగొట్టుకొని ఒట్టి చేతులతో నిలబడాలి, మరలా అబ్రామే వచ్చి సాయం చేయాలి. ఇదే జరుగుతుందండి. కనుక ఈ దినాన మనము దేవునితో మాట్లాడదాం. అయ్యా నీ సన్నిధిని వెతుకుతాం, నిత్యము వెతుకుతాం, నీ సన్నిధిలో నిలబడతాం, నీ సన్నిధిలోనే నడుస్తాం. మమ్మల్ని అడ్డుపడే వారిగా చేయండి. ఆయన తన ఉగ్రతను బయలుపరచబడక ముందే ఒక అడ్డుపడేవాడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి మన ఆలోచనల కంటే, ఆయన తలంపులు మన తలంపుల కంటే ఉన్నతంగా భిన్నంగా ఉంటాయి. కనుక అలాగున తయారు చేసే క్రమంలో మనం ప్రాముఖ్యంగా చూడవలసింది ఒక సాత్వికత కలిగిన వ్యక్తులనే చూస్తాం. అందులో దావీదు కూడా అండి ఎంత మెత్తని వాడైపోయాడు అనంటే, అతడు అడవుల పాలై వెళ్ళిపోతూ ఉంటే సమస్త యెరూషలేము దేవుని మందసం తీసుకొని కూడా యాజకులు, మేము కూడా నీతో పాటు వస్తాం, నువ్వే మా రాజువి, నువ్వెక్కడుంటే అదే మాకు అని అంటాడు, లేదు ఇలా చేస్తే పట్టణాన్ని తగులబెట్టేయచ్చు, కాబట్టి మీరెవ్వరూ నాతో రావద్దు, మందసాన్ని అసలు తీసుకురావద్దు, నేను వచ్చి ఆయన్ని చూడడం ఆయనకి ఇష్టమైతే గనక ఆయన నన్ను తిరిగి మరలా రప్పిస్తాడు, కానీ మీరు మాత్రం వెళ్ళిపోండి అంటూ తన కొరకు నిలబడే వాళ్ళని చూసి సంతోషించి వాళ్ళను వాడుకోలేదండి. వాళ్ళ క్షేమాన్ని విచారిస్తూ వాళ్ళని అక్కడ నిలబెట్టి తాను
పాదరక్షలు లేకుండా కూడా ఏడ్చుచు ఒలీవల కొండ ఎక్కుతూ వెళ్ళిపోయాడు కదా. అక్కడ అతడి ప్రతి చర్యలో కూడాను చాలా సాత్వికత కనపడుతుంది, చాలా దీనత్వం కనపడుతుంది. హల్లెలూయా. ప్రజలను రక్షించగలిగేవాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేవాడుకి అటువంటి ఒకటి ఉంటుందండి, హృదయం. అటువంటిది ఒకటి ఉంటుంది. అది లేనివాడు రక్షించలేడు ఎవరిని కూడాను. కాబట్టి ఈ దినాన ఆయన సన్నిధి మనకు అవన్నీ నేర్పిస్తుంది. విడిచిపెట్టక ఆయన సన్నిధిలో ఉండడం మనల్ని అలాగున తయారు చేస్తుంది. కనుక మనందరము కూడా ఆయన సన్నిధిని వెతుకుదాం, ఆయన సన్నిధిలో నిలబడదాం. మనం అనేకుల కొరకు అడ్డుపడగలిగే వారిగా ఆయన సన్నిధిని మనల్ని మలుస్తుంది. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దామండి, దేవునికి మాట ఇద్దాం. నేను